హాయ్ అండి. మీకు కూడా ఇలాంటి వాళ్ళు ఎదురుపడే ఉంటారు. చాలామంది మా మాకే అన్నీ తెలుసు, మేమే తెలివైన వాళ్ళం, మా అంత తెలివిగల వాళ్ళు లేరు, మా ఫ్యామిలీ అంత తెలివిగల ఫ్యామిలీ లేదు ప్రపంచంలో అని వెర్రవీగిపోతూ ఉంటారు. ఎక్కడన్నా ఫంక్షన్ జరిగితే ఎదురుకుండా జరిగే పెళ్లి కూతురుకో పెళ్లి గురు గురించో మాట్లాడకుండా మా అబ్బాయి అది, మా అమ్మాయి ఇది, మా ఆవిడ అది, నేను ఇది, లేకపోతే మా బంధువులకు మేము వచ్చేసాం, మా బంధువులకి ఇచ్చేసాం, నేను చేయకపోతే అసలు ఆ ఫ్యామిలీనే రన్ అవ్వదు అని చెప్పి పక్కనున్న బంధువుల్ని విసిగించి అక్కడున్న వాళ్ళందరికీ చెవుల్లో చెట్లు మొలిచేటట్టు చేస్తుంటారు చాలామంది. మీకు కూడా ఎదురుపడి ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళు ఇంకోటి కూడా చేస్తుంటారు. మేము ఇంత గొప్పలు చెప్పాం కదా, అది నిజమా అబద్ధమా మీరే చెప్పండి అంటే రైట్ రైట్ అనాలి, మనం కూడా కరెక్ట్ అండి కరెక్ట్ అండి అని చెప్పాలి. తానా అంటే తందానా అనాలి అక్కడ. అలాంటి మనుషుల మధ్యన మనం బతుకుతున్నాం. ఎంతసేపు పెళ్లి జరుగుతుందా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చక్కగా మంచిగా ఉండాలి, వాళ్ళు బాగుండాలి, మనం ఈ పెళ్ళికి వచ్చాం బంధువులందరినీ చూసామని ఎక్కడ కనిపించట్లా. వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికే ఈ మధ్యన ఫంక్షన్లకు వస్తున్నారు అందరూ. మీకు కూడా అలాంటి వాళ్ళు కనపడ్డారా?